కొలిక్కిపూడి శ్రీనివాసరావు గారికిను తర్వాత కేశినేని చిన్నికి ఒక ఆలయంలో గొడవ జరిగింది. ఇందాక మీరు మాట్లాడుతూ భగవద్గీత గురించి మాట్లాడారు ఆయన, దేవుళ్ళ గురించి వీటి గురించి. అదే పవన్ కళ్యాణ్ గారు పదే పదే సనాతన ధర్మ పరిరక్షకుడిని, హిందూ దేవాలయాలకి ఏమైనా జరిగితే ఊరుకొని ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ అంశాలు ఏవి కూడా పవన్ కళ్యాణ్ గారికి కనపడతలేదా? కనపడి కూడా ఆయన మౌనంగా ఉన్నారనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇదే కాదండి, చాలా దేవాలయాలు జరిగినటువంటి అపశృతుల మీద స్పందించాల. ఆయన కేవలం ఒక వేషధారణ వేసుకుని ఆ యొక్క కల్తీ జరిగింది నెయ్యిలో, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకు సంబంధించి అని చెప్పేసి ఆ మెట్లు శుభ్రం చేయటం, కనకదుర్గమ్మ గుడి దగ్గర చేసినటువంటి విషయం, అట్లాగే ఆయన ఏ మాట మీద నిలబడి నిక్కచ్చిగా లేడు. చూస్తే తాను ఏదైతే సనాతన అంటాడు, అంతకుముందు నేను చేగు వీరాకు సంబంధించినటువంటి కమ్యూనిస్టు భావజాలం అంటాడు. అసలు మా కుటుంబం అంతా కూడా మా యొక్క హేతువాదకు సంబంధించినటువంటి ఆ అంశం ఉంది. తన తండ్రి కూడా ఏదో దీపారాధన కుందిలో కూడా సిగరెట్ తాగి చేసేటటువంటి వాడని చెప్తాడు. ఆయన మాటలు ఏవి కరెక్ట్ గా లేవండి. ఎందుకంటే ఆ రాజకీయాల్లో ఒక క్లారిటీ ఉండాలా. ఆయన ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో నేను ఇక్కడ ఇది నా జన్మస్థలం అని చెప్తుంటాడు. అట్లా 10 చోట్ల పుట్టరు కదండి. ఏదో ఒక జన్మస్థలం ఉంటుంది. అయితే నేను పెరిగాను, లేకుంటే అక్కడ నేను చదువుకున్నానని అట్లా చెప్పుకోవచ్చు. ప్రతి చోట నా జన్మస్థలం అని చెప్తాడు. అట్లాగే కాకినాడ ప్రాంతంలో కూడా చూస్తే మనం పిఠాపురం ఎమ్మెల్యే గెలిచినటువంటి ఈ వ్యక్తి ఆ యొక్క కోస్టల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఇళ్లకి సంబంధించినటువంటి ఆ తాకిడి, ఏదైతే సముద్ర తాకిడికి నివారణగా గోడ కట్టిస్తానని చెప్పి ఆ అడ్రస్ లేకుండా పోయాడు. అట్లాగే అక్కడ ఈయన సీటు కోసం త్యాగం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఆ పిఠాపురం సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మ గారికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇప్పిస్తానని చెప్పి అతనికి ఇప్పించకుండా తన అన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ చేసుకున్నటువంటి విధానం, అంటే స్వార్థపూరితమైనటువంటి విషయం ఉంది. సీజ్ ద షిప్ అన్నాడు, తర్వాత కనిపించలేదు. ఆయన శాఖలో ఈ రోజు బియ్యం వ్యాపారము, ఆయన సంబంధించినటువంటి మంత్రి, ఏదైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి యొక్క శాఖలో చూస్తే ఇప్పుడు కూడా పీడిఎస్ రైస్ యొక్క అక్రమ దందా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి నెల దాదాపు 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయల పేదల బియ్యం మీద సంపాదించుకునేటటువంటి ఒక రాకెట్ నడుస్తుంటే నోరు మెదపలు. అంటే ఎన్ని సెటిల్మెంట్స్ ఆయనకి, ప్యాకేజ్ ఏదైతే 3 నెలలకి యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు అందజేస్తారు, దానికోసం వచ్చి లాస్ట్ లో వచ్చి ఆ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్ ను మాట్లాడించుకుంటారు వాళ్ళు తెలివిగా. ఆ ప్యాకేజ్ ఇచ్చే ముందు చేస్తున్నటువంటి ప్రేలాపనలు ప్రయత్నాలు తప్ప ఆయనకి ఎక్కడ నిబద్ధత లేదు. అసలు ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నివాసం ఉండలేదు కదండి. హైదరాబాద్ లో ఉంటూ పలుమార్లు స్పెషల్ ఫ్లైట్స్ తోటి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ మళ్ళీ చాలా నీతులు, చాలా శుద్ధులు చెప్తున్నటువంటి విషయం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ యొక్క గ్రాఫ్ జీరోకి పడిపోయింది అనేది వాస్తవం. ఎందుకంటే ఆయన యొక్క ఇంటర్నల్ విషయాలు తెలుసు మనకి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వంగవీటి రాధా గారికి కూడా పదవి రాకుండా అడ్డుకుంటున్నాడు. ఇటువైపు పిఠాపురం వర్మ గారికి పదవి రాకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు తన కుటుంబ సభ్యుడు అయినటువంటి నాగబాబుని మంత్రివర్గంలో చేర్చుకుంటున్నాడు. అక్కడ సామాజిక న్యాయం కూడా లేదు. ఇక్కడ చూస్తే ఒక బీసీని కానీ ఎస్సీని కానీ ప్రభుత్వంలో మంత్రివర్గంగా కానీ లేకపోతే ఆయన పార్లమెంటు సభ్యుడిగా పంపించేటటువంటి వ్యవహారం కూడా లేడు. అంతకుముందు సామాజిక న్యాయం గురించి జబ్బలు జరిసినటువంటి పరిస్థితి, వైసీపీ నాయకులను మా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఆయనకి నిబద్ధత లేదు, క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ గారు అసలు నాయకుడే కాదు, అతను ఒక యాక్టర్. పాలిటిక్స్ లో కూడా యాక్ట్ చేసి అతను ఏదో డబ్బులు సంపాదించుకునేటువంటి వ్యవహారంలో తలమునకలు అవుతున్నాడు తప్ప ఎక్కడా నిబద్ధత లేదు. ఆయన చెప్పేటటువంటి అన్ని కూడా అబద్ధాలను తేటతెల్లమైన కదండి. సుగాలి ప్రీతి కేసు నా మొట్టమొదటి ప్రాధాన్యత అని చెప్పి ఆయన చేతులు తిప్పేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత అట్లాగే 33,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది, అదృశ్యం అయిపోయారని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. అట్లాగే వాలంటీర్ల విషయంలో మొదట్లో వాలంటీర్ని అభిశంసించి తర్వాత 5,000 కాదు తమ్ముళ్ళు మీకు 10,000 ఇప్పిస్తానని చెప్పినటువంటి వ్యక్తి జాడలేడు. ఇలా నిరుద్యోగ వృత్తి గురించి కూడా చాలా ప్రేలాపనలు మాట్లాడి ఇలా నిరుద్యోగ వృత్తి కానీ మహిళలకు ఇస్తామన్నటువంటి వాగ్దానాల్లో కానీ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తానన్నటువంటి వ్యక్తి జారుకునేటటువంటి పరిస్థితి తప్ప అతను సనాతన కాదు. అతను ఖచ్చితంగా స్వార్థపూరితమైనటువంటి ఒక అలజడి రేపేటటువంటి అంశం ఏదైతే తన అభిమానులు కానీ లేకపోతే తన సామాజిక వర్గం కానీ లేకపోతే తన పార్టీ వ్యక్తులను రెచ్చగొట్టి తన యొక్క పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి విధానం తప్ప ఎక్కడా కూడా ఒక్క అంశంలో కూడా నిలబడినటువంటి పరిస్థితి లేదు. ఆయన ఖచ్చితంగా సినిమాల్లో కాదు ఇక్కడ రాజకీయాల్లో నటిస్తూ కొత్త భాష్యం చెప్తున్నాడు రాజకీయాలకి. ఇది ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. సో చెప్పండి, అంటే నాయుడు గారేమో కాసేపు అవి ఏ వీడియోలు అంటున్నారు, కాసేపు ఏమో
ఆ, 25 ఏళ్ళ నుంచి ఉన్న సంబంధం ఫ్యామిలీ ఫ్రెండ్స్ దాంట్లో తప్పే ఉంది అని మాట్లాడుతున్నారు. అసలు అంటే ఏ విధంగా చూడొచ్చు దీన్ని? నిజం అంటారా, ఏఐ అంటారా? రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం సాయి గారు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే బిఆర్ నాయుడు గారి యొక్క వ్యవహారం మొట్టమొదటి నుంచి కూడా అనుమానాస్పదంగా, లేకుంటే ఆయన సమర్థత లేనటువంటి అంశం మనకు కనిపిస్తుంటుంది. ఎందుకంటే గతంలో చూస్తే ఆయన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాటలో మరణాలకు సంబంధించి కూడా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. అదేవిధంగా అతనికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్నా, ఆ చైర్మన్ పదవి అన్నా ఇది లేశం మాత్రంగా తనకేం బాధ్యత లేనట్టుగా వ్యవహారం గాని, మాటలు గాని, ఆయన యొక్క శైలి అంతా అదే మాదిరి ఉందండి. మనం చూస్తే ఆయన ఒక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతాయుతంగా ఉన్నటువంటి పదవిలో ఉండి అన్యాపదేశంగా చాలా మాట్లాడుతుంటాడు. నాకు హైదరాబాద్ లో చాలా వ్యాపారాలు ఉన్నాయి, నాకు ఇదంతా అవసరం లేదు, ఇదేదో నాకు అదనపు భారంగా ఉంది, దీనివల్ల అవును. నాకు వ్యాపారం అంట, వ్యాపారానికి టిటిడి చైర్మన్ పదవికి పోలిక చేశాడంటే నాదేదో ఉమ్, ఆదాయ మార్గాలలో ఉంటాడనేది అర్థమవుతుంది. అట్లాగే ఈ రోజు ఆ ఉమ్, మహిళ పట్ల చూస్తే ఉమ్, ఒకవైపునేమో అది ఏఐ వీడియోలు, మీ యొక్క సంగతి తెలుస్తా, మీ అన్ని ఉన్నాయి, టిటిడి మాజీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి గారి యొక్క ఏవో ఆధారాలు ఉన్నాయి, మీరు ఉమ్, చేసేటువంటి పనులు చెన్నైలో ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు. మరి ఇంతకాలం ఏం చేస్తున్నాడు అంటే ఇతని దగ్గర బ్లాక్ మెయిలింగ్ నేచర్, బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి యొక్క బ్లాక్ మెయిలింగ్ నేచర్ ఆ మాటలతో బయటపడింది. ఓకే. అట్లాగే కొద్దిసేపు ఆ ఏఐ వీడియోలు అని చెప్తారు, ఆ మహిళతో ఉన్నటువంటి వీడియోలు. కొద్దిసేపు ఏమో 30 సంవత్సరాల నుంచి మా కుటుంబాల మధ్య అవినాభావ సంబంధం, మేము వస్తా ఉంటాం పోతా ఉంటామని ఉమ్, ఒప్పుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఆయన మాటల్లోనే ఈ యొక్క వ్యవహారం ఏదైతే ఈ భూత పురాణం, లేకపోతే ఈ యొక్క అక్రమ వ్యవహారం, లేకుంటే ఈయన చేస్తున్నటువంటి విధానం అంతా కూడా బయటపడింది. లేటెస్ట్ గా మా ఉమ్, యొక్క టిటిడి మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక లేఖ విడుదల చేసి మీడియాకి నిన్న చెప్పినటువంటి అంశంలో, ఎప్పుడో ఆవిడ ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకుంటే లోకేష్ గారికి ఒక లేఖ రాస్తూ బిఆర్ ఉమ్, నాయుడు గారి యొక్క విధానము, ఆయన నన్ను ప్రలోభ పెట్టి చేసినటువంటి విధానం ఆయన నమ్మొద్దని చెప్పేటువంటి అంశంతో ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చేస్తే ఆ లేఖకు సమాధానం లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అట్లా ఉమ్, ఇంకొక అంశం ఏంటంటే సాక్షాత్తు ఈ యొక్క ఈ వీడియోలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఖండిస్తూ పెట్టినటువంటి ప్రెస్ మీట్ లోనే భగవద్గీత గురించి చాలా ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేశారండి. ఈ రోజు ఉమ్, భగవద్గీత అంటే ప్రపంచ దేశాలు కూడా ఆచరిస్తున్నటువంటి విషయం. ఆయా ఉమ్, దేశాల యొక్క భాషల్లోకి అనువదించుకొని ఆ యొక్క ఏదైతే హ్యూమన్ కి సంబంధించినటువంటి యూనివర్సల్ కాన్స్టెన్సీగా ఆ యొక్క భగవద్గీతను గుర్తిస్తే, భగవద్గీతలో ఏమీ లేదంట, 1,000 పుస్తకాలు ప్రచురణ చేశారు, నా గోడౌన్లు అడ్డంగా ఉన్నాయి మాకు ఉమ్, అని మాట్లాడుతున్నాడు. అంటే ఉమ్, అతని యొక్క వ్యవహార శైలి దీని మీద అరెస్ట్ చేయొచ్చండి. ఇక్కడ ఒక సంబంధించినటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి దాని మీద ఖచ్చితంగా భగవద్గీతని ఆయన కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటల మీద బిఆర్ నాయుడు గారిని వెంటనే అరెస్ట్ చేసి ఆయన ప్రాసిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల వల్లే ఇక్కడ విద్వేషాలు రగులుతా ఉన్నాయి. ఈ రోజు చూస్తుంటే ప్రపంచ దేశాల్లో ఆ, భగవద్గీత యొక్క ప్రాశస్త్యం ఆయన తెలుసుకోవాలి. టిటిడి చైర్మన్ అయినా కూడా ఆయన దాని గురించి తెలుసుకోలేదా, లేకుంటే ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏ పాటిది, లేకపోతే ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడా ఏంటనేది మనకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇది బిఆర్ నాయుడు గారు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ప్రభుత్వం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క బిఆర్ నాయుడు గారి యొక్క వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇది చాలా పెద్ద వ్యవహారంగా రగిలేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అందరికీ చేరలేదు, ఇప్పుడిప్పుడే ఖండనలు వస్తా ఉన్నాయి దాని మీద, సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి, చూస్తున్నాం. ఇది చాలా ఓకే. పెద్ద ఫైర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉందని కూడా ఈ యొక్క ఉమ్, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇటువంటి రైట్. వివాదాస్పద వ్యక్తి నిన్న మనం చూసుకుంటే విజయవాడలో అంగన్వాడీ వర్కర్ల భారీ ఎత్తున ఒక ధర్నా నిర్వహించారు. రాత్రితో స్టే చేశారు. వంట వరపు కూడా కార్యక్రమాలు చేపట్టారు. వాళ్ళని అడ్డుకోవటానికి, ఆ కార్యక్రమం జరగకుండా కూటమి ప్రభుత్వం మ్యాక్సిమం అంటే కళ్యాణ మండపాల్లో వీళ్ళని బంధించడం కావచ్చు, రైల్వే స్టేషన్లో ఎక్కడికక్కడ నిర్బంధించడం కావచ్చు, భారీ ఎత్తున వాళ్ళు నిర్బంధించే ప్రయత్నం చేశారు. అంటే దాదాపుగా 21 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకత ఎందుకు వ్యక్తమవుతుంది? అంగన్వాడీలో ఏమన్నా గొంతెమ్మ కోరికలు ఏమైనా ఉన్నాయి? చిన్న చిన్న కోరికలు తెచ్చుతున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నాను? కూటమి ప్రభుత్వం సాధ్యాసాధ్యాలతో పని లేకుండా కేవలం అధికారంలోకి రావడం కోసం మోసపూరితమైనటువంటి హామీలు, లెక్కకు మించినటువంటి హామీలు ఏం చెప్పారో కూడా ఈ రోజు కూడా
ఒక క్రెడిబిలిటీ లేనటువంటి అంశం. అదే పోల్చుకుంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తన పాదయాత్రలో గాని, తాను ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా డైరీ రాసుకొని దాన్నన్ని కూడా మేనిఫెస్టోలో పొందుపరిచి వాటన్నిటిని కూడా దాదాపు 99.5% పరిష్కరించే దిశగా ఆయన కార్యాచరణ చేస్తే వీళ్ళకి ఏమి హామీలు ఇచ్చారో తెలియదు. యువకాలంలో లోకేష్ బాబు కొన్ని హామీలు ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఇచ్చారు. అట్లాగే పవన్ కళ్యాణ్ కొన్ని ఇచ్చారు. వీళ్ళకి ఎక్కడా కూడా ఆ యొక్క క్లారిటీ లేదు. ఆ యొక్క సిస్టమ్ లో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకి హద్దే లేదు. అట్లాగే మా ప్రభుత్వం మీద ఆ రోజు రెచ్చగొడుతూ చాలా కోరికలు, ఆశలు కల్పించారు. అంగన్వాడీల అంశంలో కూడా చూసాం. మేము అంగన్వాడీలకు సంబంధించి ఆ కార్యకర్తలకు కొంత పెంచాం. అయితే ఎన్నికలకు ముందు వాళ్ళు మరలా ధర్నా చేస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఖచ్చితంగా ఎన్నికలు పూర్తయిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మీ యొక్క అంశాన్ని మొట్టమొదటి త్రైమాసికంలోని 3 నెలల్లోపు మీకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించి మీ వేతనాన్ని కొంత శాతం పెంచి ఒక కమిటీని వేసి ఎంత సబబుగా పెంచాలనేది నిర్ధారణ రావాలి కదండి. దానికోసం కూడా ఏర్పాట్లు చేస్తే ఆ రోజు రెచ్చగొట్టి అంగన్వాడీలకి హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చలేదనే కదా పాపం మహిళలు ఈ రోజు మనం చూస్తే. అసలు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూస్తే గతంలో కూడా అంగన్వాడీల మీద గుర్రాలను దొక్కించి ఆ యొక్క హైదరాబాద్ లో చేసినటువంటి వికృత క్రీడ కూడా మనకు కనిపిస్తా ఉంటది. ఆయన ఏ యొక్క అంశాన్ని సరిగ్గా నిర్వహించడు. అట్లాగే చూస్తున్నాం ఎలా పంచాయతీరాజ్ శాఖలో జరుగుతుంది. ఆ కృష్ణ తేజ అని ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆయన పెద్ద బాగా కమిషనర్ గా తీసుకొచ్చారు. ఆయన పెద్ద బాగా మంచిగా చేస్తారని. ఆయన చేస్తున్న విధానం ఏంటండి, పంచాయతీరాజ్ శాఖలో ఏదైతే గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా తొక్కిపట్టి ఇవ్వకుండా పంచాయతీ పన్నులను వసూలు చేయమని పంచాయతీ కార్యదర్శుల మీద, ఎంపీడీఓల మీద ఉక్కుపాదం మోపి వాళ్ళని అల్లాడిస్తున్నారు, వాళ్ళని ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళని ఒత్తిడికి గురి చేసి అసలు టార్గెట్ ఏదైతే మార్చుకుంటదైతే ఫిబ్రవరి 15కే టార్గెట్లు పూర్తి చేయాలని వేధింపులు గురి చేస్తుంటే పంచాయతీరాజ్ మినిస్టీరియల్ సిబ్బంది అంతా కూడా ఈ రోజు వాళ్ళు కూడా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అట్లాగే టీచర్లకు సంబంధించి చూస్తే ఏదైతే ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు కాలేదని ఇప్పటికే యూటీఎఫ్, ఇప్పుడు కూడా ఏపీటీఎఫ్ కూడా ధర్నాలకు కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వీటికి ఏం సమాధానం చెప్పేటటువంటి వ్యక్తి ఎవరు లేరు. లోకేష్ అదేదో విద్యాశాఖ మంత్రి కానట్లుగా ఆయన నటన చూస్తుంటే ఆయన ఫెయిల్యూర్ మంత్రి అండి. ఆయన విద్యాశాఖ సంబంధం లేని మంత్రిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అసలు 10th క్లాస్ విషయంలో కూడా విద్యార్థులు ఎంత గత సంవత్సరం చూసాం కదండి. ఏదైతే రిజల్ట్స్ చూస్తే చాలా మందిని ఫెయిల్ చేశారు, పాస్ అయిన వ్యక్తుల్ని. ఆ యొక్క రీవాల్యుయేషన్ లో బయటపడింది ఈ భాగవతం అంతా. ఇక్కడ చేసినటువంటి తప్పు ఏంటంటే ఆ యొక్క విద్యార్థుల యొక్క వాల్యుయేషన్ సంబంధించి పైన చెక్కర్స్ అని ఉంటారు. వాళ్ళు అది చూసి ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే మళ్ళీ రీవాల్యుయేషన్ చేసి సరి చేసేటటువంటి ప్రక్రియని ఆ చెక్కర్స్ వ్యవస్థని మొత్తం కూడా తీసివేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థను విద్యాశాఖలో నడుపుతున్నటువంటి లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా పనిచేయరు. ఆయనకంతా కూడా బిజీ అంతా విద్యాశాఖ మీద కానీ మానవ వనరుల శాఖ మీద లేదండి. డిఫాక్టో సీఎం గా ప్రతి ఫైలు ఆయన తెప్పించుకొని తాను సైన్ చేస్తేనే ప్రభుత్వం ముందుకు పోయేటటువంటి పరిస్థితి ఉంది. ప్రతి మంత్రి శాఖలో ఏలు పెట్టి అతను నడుపుతున్నటువంటి విధానంతో అతని సమయం సరిపోతుంది. అతను సెంట్రలైజ్డ్ కరప్షన్ కి సూత్రధారిగా డబ్బులు రొల్లుకునే పనిలో ఉన్నారు తప్ప ఇక్కడ బాధ్యతాయుతమైనటువంటి అంశాన్ని మరిచారు. ఏ అంశాన్ని వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అట్లాగే డిఫాక్టో సీఎం లోకేష్లు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యవస్థను ధ్వంసం చేసి వినాశకారకమైనటువంటి పాలనకు శ్రీకారం చుట్టారు తప్ప ప్రజాస్వామ్యయుతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పాలనను మరిచి వీళ్ళ యొక్క ఎంజాయ్మెంట్, ఇతర దేశాలకు పోవడం, ఎంజాయ్ చేయటం, ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రభుత్వానికి లబ్ధి లేనటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయటం, విహారయాత్రల పేరుతోటి ఫ్లైట్స్ వాటిలో తిరిగి విపరీతమైనటువంటి ఖర్చులు చేయటం, ఈ యొక్క ప్రయత్నం తప్ప వీళ్ళకి ఎక్కడా కూడా బాధ్యతాయుతమైనటువంటి పరిపాలనాపరమైనటువంటి ఆలోచన కానీ, అవగాహన కానీ, దాని యొక్క కార్యాచరణ కానీ లేదని స్పష్టంగా చెప్తున్నాం. ఓకే అండి, ఓకే. ఫైనల్గా అంటే ఈ కూటమి ప్రభుత్వం వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి, అసలు ఇక మనకి తిరుగులేని శక్తిగా ఎదిగిపోతామని చెప్తున్నారు. కానీ ఈరోజు చూస్తే మనం దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు అంటే ఆల్రెడీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి భూములు ఇచ్చినప్పటికీ కూడా కొన్ని కంపెనీలు ఇక్కడ ఈ నాయకులకి, కూటమి నాయకులకి కప్పం కట్టలేము, వీళ్ళ దగ్గర మేము ఉండలేమని చెప్పి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. అంటే వీళ్ళేమో భారీ ఎత్తున నిధులు వచ్చేస్తున్నాయి, పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ సీన్ చూస్తే గ్రౌండ్లో మాత్రం పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ పరిస్థితి ఇంకా కొనసాగొచ్చు అంటారా? మరిన్ని పరిశ్రమలు వెళ్ళిపోయి ఉంది అవకాశం ఉందంటారా? సాయి గారు, మనము ఈ రాష్ట్రం యొక్క భౌగోళిక స్థితి చూసినా, లేకపోతే ఈ రాష్ట్రంలో పరిపాలన చూసినా, లేకపోతే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూసినా దుర్లభంగా ఉంది. వీళ్ళు చెప్పేటటువంటి మాటలు కోటలు దాడుతున్నాయి, చేతలు మాత్రం లేవు. విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కడో చోట దావోస్కు వెళ్ళి అక్కడ పిక్నిక్ లాగా ఏర్పాటు చేసుకొని
వాళ్ళు ఏదో ఇంటర్నల్ గా తెలంగాణ సీఎం తోటి లోపాయికారిగా విషయాలు మాట్లాడుకుంటా ఏదో చేసుకొని వాళ్ళ యొక్క అవగాహనలు చేసుకుని వాళ్ళ యొక్క సంపాదన ఆదాయం లేకపోతే వాళ్ళ యొక్క రాజకీయ వ్యూహాలకు పదును పెట్టుకునేటటువంటి విధానం తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఏమి మాత్రం కూడా పట్టించుకోలేదు, రావట్లేదు. కారణం ఏంటంటే ఇక్కడ రెడ్ బుక్ పేరుతోటి వీళ్ళు పరిపాలనలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు అయితేనేమి, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా అవినీతి మీద పోరాడేటువంటి ప్రజా సంఘాలు అయితేనేమి, జర్నలిస్టుల మీద అయితేనేమి విపరీతంగా కేసులు నమోదు చేసి పోలీసు వ్యవస్థను తమ జేబు సంస్థగా, తమకున్నటువంటి పాలేరు సంస్థగా ఈ రాష్ట్రంలో నడిపారు. దాని పర్యవసానంగా ఈ రాష్ట్రం యొక్క పోలీసు వ్యవస్థకు కేంద్రం వీళ్ళ యొక్క ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి ర్యాంక్ ఎంత తెలుసండి? 36వ ర్యాంక్, అంటే చిట్ట చివరి ర్యాంకు. అంటే ఇంత దుర్లభంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉంటే పరిశ్రమలు పెట్టేటువంటి వ్యక్తులు ఇక్కడికి రావాలన్నా పోవాలన్నా లా అండ్ ఆర్డర్ చూస్తారు కదండి. అట్లాగే న్యాయ వ్యవస్థను కూడా వీళ్ళు తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేసినటువంటి విధానం మీద అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటువంటి ఆ యొక్క కేసులను ఉదహరిస్తూ హైకోర్టు వారు న్యాయమూర్తులందరూ కూడా అరెస్టుల సమయంలో ఈ యొక్క ప్రభుత్వం కానీ ఈ పోలీసు వ్యవస్థ కానీ చేస్తున్నటువంటి అరెస్టుల్లో లోపభూయిష్టమైనటువంటి విధానం ఉంది కాబట్టి జాగరూకతతో వ్యవహరించండి అని సర్క్యులర్ జారీ చేశారండి. ఇక్కడ ఇది అర్థమవుతుంది కదండి. ఎవరైనా సరే పెట్టుబడి పెట్టేవాళ్ళు తమ ప్రాపర్టీని సేఫ్టీగా ఉంచుకోవాలి. అట్లాగే మనం చూస్తే రాజమండ్రి పేపర్ మిల్ మీద ఆ యొక్క వాసు అని అక్కడ లోకల్ ఎమ్మెల్యే, రాజమండ్రి లోకల్ ఎమ్మెల్యే పోయి దాడి చేశాడు. అట్లాగే కియా సంస్థల మీద, కొన్ని సంస్థల మీద వీళ్ళు దాడి చేశారు. అట్లాగే ఫ్లై యాష్ సంబంధించి ఆ యొక్క సంస్థల మీద కూడా అక్కడ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే, అట్లాగే అక్కడ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా వివాదాలు చేసుకుని ఆ సంస్థల మీద యుద్ధం అనమాట. పీస్ఫుల్ అది ఆ యొక్క ఎన్విరాన్మెంట్ కానీ వెదర్ కానీ లేకపోతే ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారు కదండి. అట్లాగే వీళ్ళు చేసేటటువంటి ప్రతిపాదనలన్నీ కూడా సహేతుకంగా లేవు. అమరావతి ప్రాంతం సంబంధించి వీళ్ళు చేసేటటువంటి భూ కేటాయింపులు ఇప్పటికే 33,000 ఎకరాలు సేకరించి మరలా 44,000 ఎకరాలు సేకరిస్తామంటే ఎక్కడ పరిశ్రమ పెట్టుకోవాలో, ఎవరి భూమిని కూలింగ్ లోకి తీసుకుంటారు, ఎవరి మీద కక్ష సాధింపుకి దిగుతారు, ఎవరు వాళ్ళకి సంబంధించినటువంటి కమిషన్లు ముట్ట చెప్పకపోతే ఆ ఫ్యాక్టరీలు లేకపోతే ఆ పరిశ్రమలను వీళ్ళు ఇబ్బంది పెడతారు అనేటువంటి అనుమానాస్పదమైనటువంటి విధానంతో పారిశ్రామికవేత్తలు భయభ్రాంతులకు గురై ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు పోయేటటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మేము మా యొక్క నాయకుడు తీసుకొచ్చినటువంటి ఒక నిర్ణయం, ఖచ్చితంగా రాష్ట్ర విభజన తర్వాత ఈ యొక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయంటే దాన్ని నిట్ట నిలువున ముంచాడు కదండి చంద్రబాబు నాయుడు గారు. దాన్ని నిర్వీర్యం చేస్తూ ప్యాకేజ్ చాలు, మనకి ప్రత్యేక హోదా అవసరం లేదని బహిరంగ ప్రకటించాడు కదా 2014-19లో. ఇక్కడ మా నాయకుడు దూరదృష్టితోటి మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచనలన్నింటినీ కూడా వీళ్ళు విధ్వంసం చేశారు. పోలవరం విషయంలో కానీ, వెలుగొండ విషయంలో కానీ అదే మాదిరి వ్యవహరించి వీళ్ళు జేబులోకి డబ్బులు వచ్చేదానికి తాపత్రయం తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ మాత్రం కూడా కట్టుబడి పనిచేయట్లేదు అనేది వాస్తవం. అది ప్రజలందరికీ అర్థమైంది. మేధావర్గం ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని చరమాంకంలో ఉందనేటువంటి అంశానికి అందరూ కూడా డిసైడ్ అయినారని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.